అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వనదేవతల ఘనమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకి గుర్తింపు ఉంది. వనదేవతలను దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో ఇక్కడికి భక్తులు తరలివస్తుంటారు. అయితే ముందుగా జంపన్న వాగులో స్నానాలు చేసి గద్దెల వద్దకు రావడం ఇక్కడి సంప్రదాయం. అసలు ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? సంపెంగ వాగు జంపన్న వాగులా ఎలా మారింది? ఈ వాగుకి ఉన్న మహిమలేంటో ఇప్పుడు చూద్దాం. జాతర సమయంలో సమ్మక్క గద్దెల వద్ద ఎంతమంది జనం ఉంటారో జంపన్న వాగు దగ్గర అంతే మంది ఉంటారు. ఎటు చూసినా జనమే కనిపిస్తారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు ముందుగా ఈ వాగులో స్నానాలు చేసి ఆ తర్వాత మొక్కులు తీర్చుకుంటారు. అలా చేస్తే అమ్మవారి చల్లని చూపు తమపై ఉంటుందని భక్తుల నమ్మకం. అయితే జంపన్న వాగుని ఒకప్పుడు సంపెంగ వాగు అని పిలిచేవాళ్లు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో సంపెంగ వాగు కాస్త జంపన్న వాగుగా మారింది. దానికి సంబంధించి పెద్ద చరిత్రే ఉంది. మేడారాన్ని పాలించే పగిడిద్దరాజు కాకతీయుల సామ్రాజ్యానికి సామంతుడు. పొలవాసని పాలించే గిరిజన దొర మేడరాజు కూతురు సమ్మక్కతో పగిడిద్దరాజుకి వివాహం జరుగుతుంది. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. సారలమ్మ, నాగులమ్మ కుమార్తెలైతే జంపన్న కుమారుడు. సారలమ్మని గోవిందరాజుకి ఇచ్చి వివాహం చేస్తారు. తరువాత కాలంలో కప్పం కట్టలేదన్న గొడవతో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు మేడారంపై దండెత్తుతాడు. ఆ యుద్ధంలో పగిడిద్దరాజు ఆయన సైన్యంతో పాటు భార్య సమ్మక్క, పిల్లలు అంతా యుద్ధం చేస్తారు. ఈ పోరులో పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగులమ్మ యుద్ధక్షేత్రంలోనే చనిపోతారు. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న జంపన్న తమ ఓటమిని ఒప్పుకోలేక శత్రువుల చేతిలో చావడం ఇష్టం లేక వెళ్లి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటి నుంచి సంపెంగ వాగు జంపన్న వాగుగా మారింది. మరోవైపు సమ్మక్క సారలమ్మ వెనుక కత్తులు దిగినా నడుచుకుంటూ చిలకలగుట్ట వద్దకు వెళ్లి అదృశ్యమవుతారు. అక్కడే కోయదొరకు పుట్టపై ఒక కుంకుమ భరిణ కనిపిస్తుంది. అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీగా మారింది. జంపన్న వాగు గోదావరి నదికి ఉపనదిగా ఉంది. అయితే ఇప్పటికీ ఈ వాగులో నీళ్లు కాస్త ఎరుపు రంగులో కనిపిస్తుంటాయి. దానికి కారణం ఈ ప్రాంతంలోని నేల స్వభావంతోనే అలా నీరు ఎరుపుగా మారుతాయని చెబుతుంటారు. జంపన్న రక్తంతో తడిచి సంపెంగ వాగు నీరు ఎర్రగా మారిందనేది భక్తుల నమ్మకం. జంపన్న వాగులో స్నానాలు చేసిన తర్వాతే భక్తులు సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నీటిలో పవిత్ర స్నానాలు చేయడం ద్వారా వారిని రక్షించే దేవతల త్యాగాన్ని గుర్తు చేస్తుందని నమ్ముతుంటారు. అంతేకాదు, ఈ నదిలో స్నానం తమకి ధైర్య సాహసాల్ని ఇస్తుందని గిరిజనుల విశ్వాసం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.